కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రధాని మోదీ రాబోతున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు మంత్రులు లోకేష్, అనిత, మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ చేరుకోబోతున్న వేళ అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కి మంత్రులు లోకేష్, అనిత, మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అనిత వెళ్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. నాగబాబు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు మరి కాసేపట్లో ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి రాబోతున్నారు. దీంతో అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న విజువల్స్ ని చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ కూడా రఘురామకృష్ణరాజు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వీళ్ళంతా కూడా అక్కడికి బయలుదేరారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2:45 అయింది. 2:55కి గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ ల్యాండ్ కాబోతున్నారు. ఆయనను రిసీవ్ చేసుకునేందుకు అందరూ కూడా అక్కడికి వెళ్తున్న విజువల్స్ ని చూస్తున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా. మరి కాసేపట్లో అమరావతికి ప్రధాని మోదీ రాబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. లక్షలాది సాక్షిగా అమరావతి పునః ప్రారంభం కాబోతుంది. అమరావతి కోసం రెండోసారి వస్తున్నారు ప్రధాని మోదీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, మరి కాసేపట్లో అంటే 10 నిమిషాల్లో ప్రధాని మోదీ అక్కడికి చేరుకోబోతున్నారు. మరి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా మంది చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీని స్వాగతం పలికేందుకు కూడా ఎవరెవరు చేరుకుంటున్నారు? ఎస్పెషల్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు అయితే అధికారులు చేపట్టారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ ప్రాంగణం మొత్తం కూడా కేంద్ర బలగాలు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 3 అంచెల భద్రతను ఇక్కడ కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే అంటే దాదాపు విజయవాడ చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ యొక్క ఫ్లైట్ అయితే ఇంకా ల్యాండ్ కావాల్సి ఉంది. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే ప్రధాని మోడీ ల్యాండ్ కానున్నారు. ల్యాండ్ అయిన తర్వాత స్వాగతం పలికేందుకు అయితే రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్సీలు అందరూ కూడా, ఉన్నతాధికారులు అందరూ కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోడీకి పర్యటనకు సంబంధించి ఎటువంటి భద్రత పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎలాంటివి జరగకుండా ఉండేందుకైతే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం కాన్వాయ్కి సంబంధించి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి అయితే మోడీ అయితే వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఆ హెలికాప్టర్లకు సంబంధించి నేవీ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లను అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్సీలను అందరిని కలిసి ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడి నుంచి హెలికాప్టర్లో అయితే అమరావతి ప్రాంతానికి అయితే బయలుదేరనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ భారీగా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి నేరుగా అమరావతి సభా ప్రాంగణానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడైతే మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు స్వాగతం పలికేందుకు. ఎక్కడైతే అమరావతిలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఏపీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మరికొంతమంది అయితే ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి బై రోడ్ షోగా అయితే రైతులు స్వాగతం పలుకుతూ రోడ్ షోగా సభా ప్రాంగణానికి చేరుకునే ఏర్పాట్లు చేపట్టినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. భద్రత అయితే మరింత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మరికొద్ది క్షణాల్లోనే అయితే ప్రధానమంత్రి అయితే ఇక్కడికి చేరుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం ఇక్కడ స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతూ ఉంది.
రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుతున్నారు.